ఎక్స్‌క్యూజ్ మీ యువర్ ఆనర్. ఈ వీళ్ళు ఏ ఆధారాలు ఇవ్వలేదు. మనము ఇప్పుడు వరకు వాదించిన ఆధారంగా రాజే నేరస్తుడని అర్థమయ్యింది. ఆయుధం మీద ఫింగర్ ప్రింట్స్ రాజువే ఉన్నాయి. ఆ ఆయుధం కూడా రాజ్ కంపెనీలోనే దొరికింది. ఇంకేం కావాలి యువర్ ఆనర్? ఆధారాలు. ఇదంతా చూస్తే రాజే ఈ నేరం చేశాడని క్లియర్‌గా అర్థమవుతుంది. దీన్ని బట్టి మీ తీర్పు ఇవ్వండి అని చెప్పేసి డిఫెన్స్ లాయర్ రాజు గురించి చెప్తూ ఉంటాడు. వీళ్ళు ఇంతవరకు ప్రవేశపెట్టిన ఆధారాల్లో ఏది రాజు నేరం చేయలేదని ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. అంటే దీని అర్థం వీళ్ళే నేరం చేశారు, తప్పించడానికి చూశారు కానీ ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. అపర్ణ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు డిఫెన్స్ లాయర్ మాటలు వింటూ. ఇక జడ్జి తీర్పిస్తున్న టైంలో ఎక్స్‌క్యూజ్ మీ యువర్ ఆనర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పు. అలా అనగానే అనామిక అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటిది అని అయితే చూస్తూ ఉంటుంది. అపర్ణ వీళ్ళందరూ అయితే వెనక్కి చూస్తూ ఉంటారు. ఇక కావ్య, అప్పు వాళ్ళైతే ఒక అతన్ని లోపలికి తీసుకొని వస్తూ ఉంటారు. అతన్ని లోపలికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అతన్ని చూసి ఒక్కసారిగా అనామిక అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. మీకు సాక్ష్యం ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి అప్పు అంటూ ఉంటుంది. ఆ సాక్ష్యాన్ని చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అనామిక.